డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే. సో మరి వీట్ గ్రాస్ కి అయితే ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది అయితే మనని అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో మరి ఈ వీట్ గ్రాస్ బిజినెస్ ఫ్రాంచైజ్ గురించి ఒకసారి డీటెయిల్డ్ గా అసలు ఇందులో ఏమేమి వస్తాయి, ఇది ఎక్కడెక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, ఇది ఎలా సప్లై చేయాలి, ఒకసారి దాని గురించి క్లియర్ గా సత్యం గారు. ఫ్రాంచైజ్ బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న దాంట్లో ఏంటంటే గత 22 సంవత్సరాలుగా మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని పెంచే విధానం, మనం వాడుతున్న విత్తనాలు, తర్వాత దీని నుండి ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా హెల్త్ బెనిఫిట్స్ పొందారు కాబట్టి నా జర్నీ ఇంతకాలం జరిగింది. అండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ నేను కొంతమందికి మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. చాలా దూరంగా ఉన్న వాళ్ళకు, దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని డిస్టిక్ల నుంచి కూడా కాల్స్ వస్తే అక్కడికి మనం ఇవ్వలేకపోతాం. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ లాగా మనమే ప్రతిదీ ప్రొవైడ్ చేసి తర్వాత వాళ్ళకు చేసేలాగా, అక్కడ వాళ్ళ సొంత గ్రామం కూడా వాళ్ళే బిజినెస్ చేసుకునేలాగా ఏంటంటే చేయాలనే ఆలోచనతో కొత్తగా మనం అనుకున్నాము. 1-2 వీడియోలునే కొన్ని వందల మంది కాల్స్ రావడం జరుగుతుంది. సో దాన్ని డిసైడ్ చేసుకొని మనం ఏంటంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని, అక్కడ ఉన్న పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని ఎంత మోతాదులో పెట్టచ్చు అనే దాని మీద నేను చెప్తా. క్లియర్ గైడెన్స్ ఉంటుందండి మీ దగ్గర నుంచి? క్లియర్ గైడెన్స్ ఉంటుంది. మా టీం మెంబర్ ఎవరికోలు వెళ్ళి ఒక 1 week వాళ్ళ దగ్గరలో ఉండి వాళ్ళకి ఏదైనా వసతి కల్పించి వాళ్ళకు ఫుడ్ అన్ని చూసుకుంటే ఒక 3-4 days 4-5 days వాళ్ళకి ట్రైనింగ్ కూడా మీరు అందిస్తారు. సొంతగా వాళ్ళు నడుపుకునేంత వరకు కుదిరితే ఒకసారి నేను కూడా వెళ్ళి చూస్తాను. ఎక్కడైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా కానీ వెళ్ళడానికి కూడా ఏదో ఒక టైంలో నేను కూడా వెళ్తాను. కానీ దీనిని ఎలా అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఫ్రాంచైజ్ లోపల ఒక మినీ యూనిట్ ఏదైతే ఉందో, ఇప్పుడు వీట్ గ్రాస్ని ఎలా పెంచాలి, ఎలాంటి వాతావరణంలో పెంచాలి, దానికి సరిపడా ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి, ముఖ్యంగా ట్రేస్ ఇంపార్టెంట్, సీడ్స్ అనేది మనమే పంపిస్తుంటాం. అవి 100% గ్రోతో పాటు మనకి హెల్తీగా పెరగడానికి సంబంధించింది. గత చాలా సంవత్సరాలుగా ట్రైబల్స్ మనకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచే కలెక్ట్ చేసి సీడ్స్ పంపించడం, ట్రేస్, ఆ ట్రేలో వాడే మెటీరియల్తో పాటు స్టాండ్, టెంపరేచర్ కంట్రోల్, తర్వాత వాటర్ వేసే విధానం, ఇవన్నింటిని కూడా వాళ్ళు సొంత స్థలము, సొంత ఇల్లు లేదనుకుంటే రెంటెడ్ అయినా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు దాని సొంత ఖర్చులు వాళ్ళు మెయింటైన్ చేసుకొని మన యూనిట్ను అక్కడ పెట్టేంత వరకు సెటప్ను అంతా చూసుకున్న తర్వాత అక్కడ గ్రాస్ కల్టివేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ గ్రాస్ను 4 రకాలుగా బిజినెస్ చేయడానికి ఎలా, ఇప్పుడు గ్రాస్ పెంచినాం కానీ చూస్తే కళ్ళకు గ్రాస్ కనబడుతుంది, చేతిలో డబ్బు కనిపించాలి, ఎలా? ఆ గ్రాస్ను మనీగా మార్చడానికి సెకండ్ ఆప్షన్ మనం ఏంటంటే ఒక షాప్ లాంటిది, ఒక పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువ శాతం ఉంటారో, లేదంటే ఎక్కువైతే ఉదయం పూట వాకింగ్ చేస్తుంటారో, లేదనుకుంటే ఎక్కడైతే వాళ్ళకు హెల్త్కి సంబంధించిన యోగా సెంటర్స్ కానీ యోగా మాస్టర్స్ కానీ చెప్తుంటారో అలాంటి ఒక మంచి వాతావరణం చూసుకొని ఆడొక యూనిట్, మళ్ళీ సెకండ్ బిజినెస్ యూనిట్, దాంట్లో వీట్ గ్రాస్ ట్రేలను కూడా మనం సప్లై ఇవ్వచ్చు, వీట్ గ్రాస్ జ్యూస్ను కూడా సప్లై ఇవ్వచ్చు, వీట్ గ్రాస్ ప్యాకెట్స్ను కూడా మనం ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళకు హెల్త్ ఎలా ఉంది, ఎంత మోతాదులో వాడాలి, ఏ వయసు వాళ్ళు ఎలా తీసుకోవాలనే దాన్ని కూడా ఆ లిమిట్ ప్రకారంగా చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడున్న దాంట్లో నేను చూస్తున్న దాంట్లో ఏంటంటే గ్రాస్ పెంచుతున్న వారు చాలామంది కొన్ని చోట్ల పెంచుకుంటూ చూస్తున్నారు. ఈరోజు నాకు వచ్చిన సర్వే ప్రకారం మన వీడియోస్ చూసిన వాళ్ళు ఇండియాలో 2 లక్షల పై మంది సొంతగా వాళ్ళ నాలెడ్జ్తో పెంచుకొని ఇలా జీవనోపాధి పొందుతుంది. ట్రూ, ఎస్. అండ్ మనం రీసెంట్గా కూడా నిర్మల్లో ఒక పర్సన్ మనల్ని అప్రోచ్ అయ్యి సొంతంగా
చాలా తక్కువ టైంలోనే నెలకి 50,000 పైగా తను స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్లోనే 50,000 పైగా అయితే సంపాదించుకోవడం జరిగింది. అలా అనుకుంటే ఏంటంటే రీసెంట్గా నేను ఒక స్టోర్లో కూర్చుండి ఏదో వస్తువు కొనడానికి దేనికో పర్చేస్కి నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఆ పక్కన ఒక సోఫాలో కూర్చుండి ఏదో నా ఫోన్ పట్టుకొని ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ కూర్చుంటే అనకాపల్లి నుంచి 2 కపుల్స్ వచ్చారు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి అదే స్టోర్లో నేను తీసుకున్న మెటీరియల్ వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత చూస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, సో నేను సుమన్ టీవీలో వచ్చిన నా 4 years బ్యాక్ వచ్చిన వీడియోస్ చూసి దాని గురించి తెలుసుకొని ఈరోజు మా హస్బెండ్ ఒక ఆటో డ్రైవర్, అంటే ఆటో డ్రైవర్గా మాత్రమే, సొంత ఆటో కూడా లేదు తనకి. తర్వాత ఆ లేడీ హౌస్ వైఫ్తో పాటు ఇంకా చిన్న చిన్న కూలీ పనులు అటు వెళ్ళేదంట. సో మినిమం నాలెడ్జ్ ఉన్న 2 కపుల్స్, చాలా వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు. అయితే ఏంటంటే వీళ్ళు నన్ను చూసింది దాదాపు అంటే నా వీడియోస్ చూసిన ఇంకా 5-6 years బ్యాక్. కానీ ఏంటంటే ఎక్కువ పాపులర్ అయింది సుమన్ టీవీ ద్వారా వచ్చిందంట. దాంట్లో మనం కల్టివేషన్ విధానం అనేది ఒకటి, పెంచే విధానం ఒక చూపించడం జరిగింది. దాన్ని చూసి నేర్చుకొని ఒక్క చోట వాళ్ళ వైఫ్ తోటి చిన్న యూనిట్ పెట్టించారట. అదే ఆటో డ్రైవర్ ఏదైతే ఉన్నారో తన ఆ ఆటోలో మెటీరియల్ తీసుకెళ్ళి ఒక చోట పెట్టి, ఇది పెట్టిన తర్వాత సో మన పర్మిషన్ లేకుండా కూడా సత్యం గారి సజెషన్ మీదకి మాత్రమే దీన్ని చేస్తున్నాం అనే ఉద్దేశం చిన్న బ్యానర్ పెట్టుకొని చేస్తే వాళ్ళకి అక్కడ మంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఆ బిజినెస్తో పాటు ఏంటంటే వాళ్ళు సొంతగా ఆటోను కూడా కొనుక్కున్నారంట వైఫ్ చేసిన తర్వాత. దాని ద్వారా ఏంటంటే చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నారు. అంటే ఈ ఒక 2-3 years కష్టపడడం ద్వారా ఎవరి పైన ఆధారపడకుండా దీనికి ఎంత స్కోప్ ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇవన్నీ తెలుసుకున్నాం. తర్వాత మా ఇల్లును మేము కొనుక్కొని నడుపుకుంటున్నాం. ఈరోజు మా హస్బెండ్ కూడా నేను ఒక సెంటర్ పెట్టిస్తున్నా, మా బ్రదర్కి ఒక సెంటర్ పెట్టిస్తున్నా. ఈ మెటీరియల్ కోసం వచ్చినాను. ఆ షాప్ యజమానితో మాట్లాడుతూ మా సత్యం సార్ తెలుసా అని అంటే 5 సంవత్సరాల కిందనే సోషల్ మీడియాలో నంబర్లో చూసి ఒక్కసారి కాల్ చేసిన, సార్ నంబర్ నా దగ్గర ఉన్నది కానీ మాట్లాడుతారో లేరు అనే భయంతో మేము చేయలేదు. ఒకవేళ తన పేరు మీద చేస్తున్నామని చెప్తే మరి మా మీద కోప్పడతాడు ఏదో అని చేయట్లేదు. మాట్లాడిన తర్వాత మరి తెలుసా పరిచయం ఉందంటే చూడడం మాత్రం వీడియోలు మాత్రమే చూస్తున్నాం, సార్తో మాకు పరిచయం లేదంటే అక్కడ కూర్చుని మాట్లాడుతూ మీ సత్యం సారే చూడండి నుంచి ఆ షాప్ అతను చెప్పగానే వాళ్ళు వచ్చి చూసి ఒక 2 నిమిషాల వాళ్ళకు అసలు ఏం మాట్లాడాలో తెలియలేదు, అలా అయిపోయారు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది కేవలం వీడియోస్ ద్వారా కూడా ఎంతో డబ్బు సంపాదించుకోవడానికి. కానీ ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే ఈ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ మన గైడెన్స్, నాలెడ్జ్ తో పాటు కంప్లీట్ గైడెన్స్ దానికి సంబంధించి తర్వాత మన టీమ్ కూడా నేను పంపించి వాళ్ళకి చెప్పడం, ట్రైనింగ్ సపోర్ట్ కూడా ఇవ్వడం. ట్రైనింగ్ సపోర్ట్. సో సార్ ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఈ ఫ్రాంచైజ్ వివరాల గురించి కావచ్చు, మీ గైడెన్స్ గురించి కావచ్చు. మినీ ప్లాంటేషన్ పెట్టుకొని జ్యూస్ సెంటర్ నడిపించాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా సింపుల్ బడ్జెట్, ఎక్కడ ఏ బిజినెస్ చేయాలనుకున్నా మినిమం 10 నుంచి 20 లక్షలు లేనిది ఎక్కడ కూడా సెటప్ కూర్చోవచ్చు. కానీ చిన్న యూనిట్ పెట్టాలనుకున్న వాళ్ళకు ఒక 40-50 వేల రూపాయలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడి సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నందుకు 1,50,000 కంటే ఎక్కువ కాకపోవచ్చు నాకు తెలిసిన మటుకు. ఆ 1,50,000 రూపాయలు మనం ఏంటంటే మినీ యూనిట్ అండ్ ఇక్కడ బిజినెస్ చేసే ఆ రెండింటిని బ్రాంచెస్లో ప్రొవైడ్ చేద్దాం వాళ్ళకు అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి. సో ఇలాంటి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి చెప్తే దాని మీద నేను అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళకు ట్రైనింగ్తో పాటు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.